गुड मॉर्निंग। तो फर्स्ट मैं वाइफ माట్లాడతారు తర్వాత నేను మాట్లాడతాను। गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम शाहिन है। मैं हाउस वाइफ थी पहले, अब दोनों मिलकर बिजनेस कर रहे हैं और वेस्टेज में आने के बाद लाइफ बहुत ब्यूटीफुल हो गई है और बहुत अच्छा लग रहा है। अब ज़िंदगी में तो बहुत अच्छा लग रहा है क्योंकि ज़्यादा पैसा होना भी ज़रूरी है ज़िंदगी में, क्योंकि हमको लाइफ स्टाइल बहुत ज़रूरी है। पहले तो लाइफ स्टाइल क्या था वो भी नहीं मालूम था। थैंक यू वेस्टेज। और वेस्टेज हमारी ज़िंदगी में आने के बाद हमारी ज़िंदगी में बहुत फ़र्क आया है। थैंक यू। यस రెడీ ఉన్నారా? సో నిజంగా ఈరోజు గ్రేట్ మన వెస్టేజ్ మేనేజ్మెంట్కి అందరికి ఒకసారి మన ఇక్కడ దీపక్ సార్కి మన అందరూ మన సికింద్రాబాద్లో ఉన్న శ్రీకాంత్ సార్ ఇంకా అరవింద్ సార్ మొత్తం స్టాఫ్కి ఒకసారి గట్టిగా క్లాస్ ఇద్దాం. సో మన గురించి రాత్రి వాళ్ళు కష్టపడుతుంటారు. సో ఈ బిజినెస్లో నేను రావడానికి ముందు ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడిని ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. కానీ ఈరోజు ఈ క్యాబ్ డ్రైవర్ని ఒక విఎంసీఎం మెంబర్గా చేంజ్ చేసిన మా గ్రేట్ అప్లయన్స్ ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. సో కొందరు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ అరుణ కుమారి మేడం వాళ్ళ దగ్గర ఒకప్పుడు నేను డ్రైవర్గా పనిచేసేవాడిని. ఈ అవకాశం తీసుకున్న తర్వాత ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. తర్వాత మా గ్రేట్ అప్లైన్ కుల్కర్ణి సార్, చరణ్ సార్, ఇందర్బీర్ సార్, రాజన్న సార్, ప్రసాద్ సార్, మా గ్రేట్ ఎస్పి భారీల్ సార్, వీళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఒక బొగ్గు లాంటి వ్యక్తిని తెచ్చి ఇలా రత్నంగా తయారు చేసి ఇక్కడ స్టేజ్ మీద నిలబెట్టారు. సో క్యాబ్ డ్రైవర్గా పనిచేసి ఆ తర్వాత 4 సంవత్సరాలు ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంతో కస్టమర్లతో తిట్లు తినుకుంటా దెబ్బలు తినుకుంటా రోడ్ల మీద మా బతికెట్లుండదంటే నిజంగా ఆ కుక్క బతుకని నయం. ఒకసారి ఏదో ఇంటికాడ వండుంటే ఇంట్లో తింటే టైంకు దొరికితే తింటుంది, కానీ మాది అట్లుండదు. డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు రాత్రి బాల్ రోడ్ల మీద కష్టపడే వాళ్ళము. సో చాలా వాన్ వచ్చినా ఎండ వచ్చినా ఎలాంటి లైఫ్ ఉండేదంటే ఒక్కరోజు కూడా మేము లీవ్ తీసుకోకుండా పని చేయాల్సి వస్తుండే, ఎందుకంటే కమిట్మెంట్ ఉండేది కాబట్టి. కానీ ఆ తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక్క డ్రైవర్గా ఉన్న వ్యక్తి ట్రావెల్స్ బిజినెస్లో కూడా నా దగ్గర 40 అటాచ్ వెహికల్స్ నడిచేటివి. ఒక చిన్న కాల్ సెంటర్ పెట్టాను. 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. నా ఇంచుమించు నాకు 70,000 నుంచి ₹1,00,000 దాకా ఇన్కమ్ వచ్చేది ట్రావెల్స్ బిజినెస్లో. ఓలా క్యాబ్ వచ్చిన తర్వాత బిజినెస్ అనేది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. చిన్న చిన్న ట్రావెల్స్ అన్ని బంద్ అయిపోయినాయి. ఆ తర్వాత సొంతంగా మళ్ళీ 10 వెహికల్స్ కొనుక్కొని ఎట్లన్నా చేసి బిజినెస్ నిలబెట్టాలనుకున్నా, కానీ సాధ్యం కాలేదు. 24 లక్షలు అప్పు ఏదైతుందో అట్టనే మిగిలిపోయింది. ఆ కొన్న వెహికల్స్ మళ్ళీ అమ్మవాల్సి వచ్చింది. అప్పులలో బాధలు, వాళ్ళ తిట్లు తినలేక ఒకరోజు నైట్ ఎవరికైతే నేను చిట్టి కట్టేవాళ్ళు మా గ్రేట్ అప్లైన్ చరణ్ సార్ అక్కడ రావడం జరిగింది. ఆయన ప్లాన్ చెప్పించాను. అంతకుముందు నేను చిట్టి డబ్బులు టైంకి కడితే అంటే 2 చిట్టీలు ఉంటే 25 లక్షలు. టైంకి పైసలు కట్టినప్పుడు పోగానే కూర్చో సలీం భాయ్ అనేటోడు 2 నెలలు చిట్టి డబ్బులు లేట్ కట్టేసరికి క్యావారే భయ్ అని చెప్పి ఫోన్ చేసి తిట్టిండు. సో ఆ రోజు అనిపించింది ఇక నా లైఫ్లో ఈ అప్పు తప్ప ఏం లేదు, నేను సూసైడ్ చేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి అనుకున్నా. కానీ నా పిల్లల ఫేస్ గుర్తు రావడం వల్ల నా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతాయని చెప్పి మళ్ళీ నేను డిసిషన్ వెనక తీసుకున్న. తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. నేను ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నానండి, నమ్మలేదు. ఎందుకంటే ఇంత కష్టపడితే లక్షలు పెట్టుబడి పెడితే డబ్బులు రావు, ఇలా సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లక్షలు వస్తాయంటే నిజంగా చెవులో చామంతి పువ్వు వెతురేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ మీటింగ్స్కి వెళ్ళి సికింద్రాబాద్ ఆఫీస్లో ఛాంపియన్ డే ప్రోగ్రామ్ జరుగుతుండే ప్రతి 2వ తారీఖుకి అక్కడికి వెళ్ళి అలాంటి చిన్న చిన్న మీటింగ్స్ అన్ని అటెండ్ అయ్యి ఒక నిర్ణయం తీసుకొని ఒక గోగ్రౌండ్ మీటింగ్ అటెండ్ అయ్యి ₹1,00,000 వస్తే చాలని బిజినెస్లో నిలబడ్డానండి. ₹1,00,000 వస్తే చాలు అని. 14 నెలల వరకు నాకు ఇంచుమించు 3వ నెల నాకు 32,000 వచ్చింది. ఆ తర్వాత 14 నెలలు పట్టింది, 10,000 ఇన్కమ్ దాటలేదు. నాకు ఆ 10,000 నా ఖర్చులకు సరిపోయేట్టుగా తిరగడానికి. అయినా నేను వెస్టీజ్ని నమ్మి అప్లయన్స్ని నమ్మి సిస్టమ్ చెప్పింది ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. 2 సంవత్సరాలు పట్టింది ₹1,00,000 రానికే. కానీ ఆ 1,00,000 2 లక్షలు కానికే టైం పట్టలేదు, 2 లక్షలు 4 లక్షలు కానికే టైం పట్టలేదు, ఆ 4 లక్షలు 8 లక్షలు కానికే టైం పట్టలేదు. 8 లక్షలు 13,40,000 తీసుకున్నాను లాస్ట్ మంత్ ఇన్కమ్. సో దీంతో పాటు ఏదో 72 గజాల ఇల్లు ఉంటే హఫీస్పేటలో అమ్ముకొని వచ్చాను. కానీ రీసెంట్గా 1,50,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నా. ఇంకా 1.5 మంత్లో గృహప్రవేశం ఉంది, రెడీ అవుతుంది, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇదే శంషాబాద్ ఎక్కువ ట్యాక్సీ నడిపిస్తున్నప్పుడు ఎంతో మందితో తిట్లు తినేవాళ్ళం. కానీ ఆ రోజు అనిపించేది ఒక బెంచ్ కార్ మీద డ్రైవర్గా దొరికితే చాలు, జీవితం చేంజ్ అవుతుంది అనుకొని డ్రీమ్ చూసేవాళ్ళం. ఈరోజు 70 లక్షల పైన కారు బయట వెయిట్ చేస్తుంది, మర్సిడీస్ బెంచ్. నిజంగా బెంచ్లో పోతుంటే గలీలో చూడనోడిగా తిరిగి చూస్తున్నాడు. ఎందుకంటే
వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ అవుతారో తెలియదు డ్రైవరా ఉన్నారా అని చెప్పేసి. రైట్. సో ఇల్లు తీసుకున్నాం, బంగారం తీసుకున్నాము, 24 లక్షల అప్పు 59 లక్షలు అయింది, మొత్తం పే చేసినాం, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినాం, మన లగ్జరీ మన స్విట్జర్లాండ్ వెళ్ళాం. సో లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల. లాస్ట్ ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తున్నా, ఒక్క నిమిషంలో జీవితం ఎప్పుడు మారదు, కానీ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల 100% మీ జీవితం చేంజ్ అవుతుంది. ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి ఈ రోజు. వచ్చే 2 సంవత్సరాల్లో నేను ఇక్కడ డియూసిడి అయితే డిసిషన్ తీసుకోండి. 100% మొత్తం సిస్టమ్ ఉంది, వెస్టేజ్ ఉంది, మీ అప్లయన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ.